కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరుగుతుందని 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలో మజార్ హుసేన్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు అక్బర్ సహకారంతో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణకు హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను కాంగ్రెస్ నాయకులు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. చందంపేట గ్రామంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించే పెద్దమ్మ షష్టమ వార్షికోత్సవానికి రావాలంటూ ఆయనకు చందంపేట మాజీ ఎంపీటీసీ శివకుమార్ ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పాలకులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలోపే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని, మహిళలకు ఉచిత బస్సు, 500 రూపాయలకే సిలిండర్, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలు చేయడం జరిగిందని, త్వరలోనే ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాట ప్రకారం క్వింటాలకు 500 రూపాయల బోనస్ కూడా రైతులకు చెల్లించడం జరిగిందని, కాజాపూర్ గ్రామానికి సీసీ రోడ్ల కోసం 14 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు శివకుమార్, విగ్రహదాత అక్బర్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్, తీగుళ్ల భిక్షపతి, రాజ్రెడ్డి, యాదవరావు, శివప్రసాద్, చిరంజీవి, సిద్దిరాములు, ప్రభాకర్, రాజేష్, గోవర్ధన్, రాజాసింగ్, మోహన్ నాయక్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరూ నన్ను గెలిపించి సంవత్సరం అవుతుంది. మన కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. ఆ సంవత్సరంలో 5-6 నెలలు ఎంపీ ఎలక్షన్ కోడ్ అని చెప్పి 5-6 నెలలు వృధా అయిపోయినాయి. అదే కాకుండా ఇంకో 5-6 నెలలలో ఎన్నడూ లేని అభివృద్ధి, 10 ఏళ్ల నుంచి లేని అభివృద్ధి, 10 ఏళ్ల నుంచి లేని సంక్షేమ కార్యక్రమాలు ఇది ఈ 6 నెలల్లోనే మనం చేయగలిగినాము అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ అయితేనేమి, అదేవిధంగా ఫ్రీ కరెంట్ అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, బస్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనం పుట్టి 6 నెలల నుంచి సంవత్సరం వ్యవధిలోనే ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. ఇదే కాదు కాజాపూర్ గ్రామానికి 14 లక్షలతోటి సీసీ రోడ్లు కూడా పెట్టడం జరిగింది. ఇదే కాదు భవిష్యత్తులో మీ గ్రామానికి ఏది అవసరం ఉన్నా అన్ని అవసరాలు, అన్ని సమస్యలు, అన్ని కష్టాలు తీర్చే విధంగా మేము పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇంతకు ముందు గత పాలకులు ఉన్నప్పుడు ధర్నాలు చేస్తే కానీ ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించని పరిస్థితి. అదే మన ప్రభుత్వం వచ్చినాక ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించుకుంటూ 500 రూపాయలు బోనస్ ఇచ్చుకుంటూ వడ్లు కొనుక్కుంటూ మా రైతన్నలకి అండగా ఉంటా ఉన్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో అక్కడ నా మహిళా సోదరులు ఉన్నారు. ఏం బాధపడద్దు, ఏం ఆగం కావద్దు. ఎందుకంటే 10 ఏళ్ళు ఆగం అయిపోయినాయి. 10 ఏళ్లలో మొత్తం దాచుకోవడం తప్ప ఏం చేయలేదు. మనం వచ్చి సంవత్సరం కూడా కాకముందే బ్రహ్మాండంగా అభివృద్ధిలో మెదక్ నియోజకవర్గాన్ని పరిగెత్తిస్తూ ఉన్నాం. ఇంకా ఇదే కాదు భవిష్యత్తులో మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తాము అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.